ఆదివారము రెండవ ఆరాధనకు దేవుని మందిరానికి చేరవచ్చుటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరట నేను హృదయపూర్వకంగా అందరికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. లైవ్లో దేవుని మాటలు వింటూ ఆరాధనలో పాల్పంపులు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు కూడా దేవుని సేవకునిగా శుభాలు పలుకుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఈ రెండవ ఆరాధనలో మరి ఇంతవరకు మనం ప్రభువును స్తుతించి మనం ప్రభువును ఆరాధించాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినడానికి మనం ఆసక్తిని చూపుదాం. ప్రతి ఒక్కరూ కూడా మీరు బైబిల్ తెరచి కీర్తన గ్రంథం 57వ అధ్యాయం, కీర్తన గ్రంథం 57వ అధ్యాయం అందరూ బైబిల్లో తెరవండి. మొదటి వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతాను, నాతో పాటు కలిసి మీరు ఈ మాటలు చెప్పండి. 57వ కీర్తన మొదటి వచ్చిన భాగాన్ని నేను చదువుతుండగా నాతో పాటు కలిసి మీరందరి మాటలు చెప్పండి. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జోచి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జోచి ఉన్నాను. ఇంకొక మారు చదువుతాను, నాతో పాటు ఈ మాటలు మీరు చెప్పండి. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జోచి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జోచి ఉన్నాను. ఈ వచన భాగంలో ఉన్నటువంటి మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. దావీదు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. సౌలు చేత దావీదు తరమబడుతూ అరణ్యాల్లో నివసిస్తున్నటువంటి కాలం అది. అరణ్యాల్లో నివసిస్తున్న దావీదును సౌలు పలుమార్లు తన పరివారాన్ని, తన సైన్యాన్ని వెంట పెట్టుకొని దావీదును హతమార్చాలి అనేటువంటి ఆలోచన, ఆ ప్రేరణతో దావీదును తరుముతున్నటువంటి దినాలు. ఒకనాడు సౌలునే దేవుడు దావీదు చేతికి అప్పగిస్తే దావీదు సౌలుకు ఏ కీడు తలపెట్టకుండా సౌలు పనివారిని మందలించి, మీరు సరిగ్గా కాపు కాయకపోయారు, ఇలా మాట్లాడుతున్నప్పుడు సౌలు అది గమనించి, నాయన దావీదా, నీవేనా? దేవుడు నన్ను నీ చేతికి అప్పగించిన నాకు నీవు కీడు తలపెట్టకుండా నా ప్రాణము నీ దృష్టిలో ప్రియమైనదిగా నువ్వు ఎంచావు. నువ్వు చూపిన ఈ ఉపకారానికి ప్రతిగా దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడయ్యా అని సౌలు నోటే దావీదును గూర్చి దేవుడు ఆశీర్వచనాలు పలికించాడు. గుహలో సౌలు దగ్గర నుండి దావీదు తప్పించుకున్న దినాన ఈ కీర్తన ఎత్తి దేవుని స్తుతించినట్లుగా మనకి ఆ కీర్తన ప్రారంభ వచనాలలో మనకు కనబడుతుందండి. దావీదు ఇక్కడ పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జోచి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జోచి ఉన్నాను. ఈ రోజున
ఈ వచన భాగంలో ఉన్నటువంటి ఒక మాట, ప్రధానంగా ఒక మాట నేను మీ దృష్టిలో తీసుకొస్తాను. ఏంటి ఆ మాట అంటే నీడ. నీడ. దావీదు ఏమంటున్నాడంటే ఈ ఆపదలు తొలగిపోవు వరకు, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జోచి ఉన్నాను. నీ రెక్కల నీడను శరణు జోచి ఉన్నాను. దావీదు ఎక్కడికి వస్తూ ఉన్నాడు? తన ఆపదలో దేవుని యొక్క రెక్కల నీడలోనికి వస్తూ ఉన్నాడు. ఈ రోజున ఒక ప్రశ్న, నీ ఎదుట ఉన్న అపాయము, లేదా నీ ఎదుటున్న ప్రమాదము, నీ ఎదుటున్న ఆపద, నీ ఎదుటున్న కష్టములో నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఏ నీడను నీవు ఆశ్రయిస్తున్నావు? ఈ రోజున మనం ఎవరిని ఆశ్రయించాలి? ఈ విషయాలు మనం ఈ వచన భాగంలో దావీదు పలికినటువంటి ఆ మాటలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. సంతోషంగా దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జోచి ఉన్నాను. శరణు జోచి ఉన్నాను. దేవుని యొక్క రెక్కల నీడను, దేవుని యొక్క రెక్కల నీడలోనికి దావీదు శరణు జోచి వెళతా ఉన్నాడు. కోరుకుంటున్నాడు, నీ నీడలో నన్ను ఉంచయ్యా, నీ రెక్కల నీడలో నన్ను ఉంచయ్యా, నీ రెక్కల నీడలో నన్ను భద్రపరచయ్యా, నీ రెక్కల నీడలో నేను ఉండాలని ఆశపడుతున్నాను, నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. మరొక మాట కూడా మనం చూద్దాం. 91వ కీర్తన 1వ వచనాన్ని కూడా మీరు గమనించండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. గమనించాలి, ఇక్కడ దైవజనుడు ఏమంటున్నాడు? మహోన్నతుడా, నీ చాటున నివసించువాడు. ఎవరైతే నీ చాటుకు వస్తారో వారు సర్వశక్తి నీడను విశ్రమించినటువంటి వారంట. అంటే దేవుని నీడలో మనకేముందంటే మనం విశ్రమించగలం. మనకు అక్కడ నెమ్మది ఉంది, అక్కడ మనకు సమాధానం ఉంది, అక్కడ మనకి సంతోషం ఉంది, అక్కడ మనకు ఆరోగ్యం ఉంది, అక్కడ మనకు భద్రత ఉంది, అక్కడ మనకు కావలసిన జీవం ఉంది. మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమించువాడు. సర్వశక్తుని నీడ. మనం ఆరాధిస్తున్న మన ప్రభు ఎవరు చెప్పండి? సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను. ఈ రోజున నీవు ఆయన నీడలోనికి వచ్చుదువుగాక. నీ కుటుంబం ఆయన నీడలో భద్రపరచబడునుగాక. దావీదు దేవుని దగ్గర అడుగుతున్నాడు, దావీదు దేవుని దగ్గర బ్రతిమలాడుతున్నాడు, దావీదు దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. ఈ ఆపదలు, ఈ కష్టాలు, ఈ బాధలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను నేను శరణు జోచి ఉన్నానయ్యా. నీ రెక్కల నీడను నేను కోరుకుంటున్నానయ్యా. నీ రెక్కల నీడ కావాలని నేను కోరుకుంటున్నాను ప్రభా. శరణు జోచి అడుగుతున్నానయ్యా. నీ రెక్కల నీడలో నన్ను భద్రపరచు. నీ రెక్కల నీడలో నన్ను భద్రపరచు. దేవునికి స్తోత్ర చెప్దామా? హల్లెలూయా. దేవుని రెక్కల నీడ కాకుండా ఇంకా కొన్ని నీడలు ఉన్నాయండి. దేవుని రెక్కల నీడ కాకుండా ఇంకా కొన్ని నీడలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మనకు తెలుసో, ఒక్కొక్కసారి తెలియకో, అమాయకంగానో అవివేకంగానో ఒక్కొక్కసారి దేవుని రెక్కల నీడను విడిచిపెట్టి ఒక్కొక్కసారి మనం
వేరే వేరే నీడలను మనం ఆశ్రయిస్తున్నాం. అలా ఆశ్రయించుట ద్వారా మన జీవితంలో మనం కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నామండి. ఈ రోజున వాక్యపు వెలుగులో మనం వాటిని పరిశీలన చేద్దాం, పరీక్షిద్దాం. దేవుని రెక్కల నీడలో నుండి మనం ప్రక్కకు తొలగిపోకుండానట్లుగా ఈ రోజున ప్రభు మనలను దర్శించునుగాక. దేవుడు మనతో మాట్లాడునుగాక. దేవుడు మనలను బలపరచునుగాక. చూడండి, మీరు యెషయా గ్రంథం 30వ అధ్యాయం 3వ వచన భాగం. యెషయా గ్రంథం మీరు 30వ అధ్యాయం 3వ వచన భాగాన్ని గమనించండి. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణు జొచ్చుట వలన ఏం కలుగుతుందంట? సిగ్గు కలుగుతూ ఉంది. ఏ నీడ ఇది? ఐగుప్తు నీడ. ఏ నీడ చెప్పండి? ఐగుప్తు నీడ. వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణు జొచ్చుట వలన సిగ్గు కలుగును. సిగ్గు కలుగును. ఫరో ఐగుప్తు దేశానికి చక్రవర్తి, రాజు. అతని బలము మీద ఒకవేళ మీరు ఆధారపడుతున్నారేమో, అతని బలాన్ని మీరు ఒకవేళ కోరుకుంటున్నారేమో, అతని బలము తట్టు ఒకవేళ మీరు తిరుగుతున్నారేమో, అతని బలము మీకు ఏం కలగ చేస్తుంది? అవమానాన్ని కలగ చేస్తుంది. ఈ ఐగుప్తు దేనికి సాదృశ్యంగా కనబడతా ఉందంటే, ఈ లోకానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఐగుప్తు దేనికి సాదృశ్యం చెప్పండి? ఈ లోకానికి సాదృశ్యం. ఈ లోకంలో ఉన్న వాటికి సాదృశ్యం. ఒక్కొక్కసారి మనం లోక సంబంధమైన వాటి మీద, లోక సంబంధమైనటువంటి బలము మీద, అధికారం మీద మన ఆలోచన వెళ్తుందండి. సహాయాన్ని కోరుకుంటూ లోకాన్ని మనం ఒక్కొక్కసారి లోకపు నీడను మనం శరణు చొచ్చి వెళుతూ ఉంటాం. అధికారులను కానివ్వండి, రాజులను కానివ్వండి, ప్రధానులను కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఈ లోక సంబంధమైనటువంటి ఐగుప్తు యొక్క బలము, ఫరో యొక్క బలమును ఒకవేళ మీరు ఆధారము చేసుకుంటే దానివల్ల మీకు అవమానం కలుగుతుంది. ఏమంటున్నాడు? ఐగుప్తు నీడను శరణు చొచ్చుట వలన సిగ్గు కలుగుతుంది. ఐగుప్తు నీడ, ఐగుప్తు నీడ. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఆధారం చేసుకొని లోక సంబంధమైనటువంటి నీడను మనం ఆశ్రయంగా చేసుకుంటే మన జీవితంలో మనం సిగ్గును ఎదుర్కోవాల్సి వస్తుంది. సిగ్గును ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకసారి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. కొంచెం బిగ్గరగా చెప్దాం. దావీదు ఐగుప్తు నీడను ఆశ్రయించటంలా ఏమంటున్నాడు? ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను నేను శరణు జోచి ఉన్నాను. మనం ఎదుర్కొంటున్న ఆపదల్లో, అపాయాల్లో, కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో మనం శరణు జోచి వెళ్ళవలసింది దేవుని యొక్క రెక్కల నీడలోనికి. దేవుని రెక్కల నీడను మనం ఆశ్రయించాలి. ఆ రెక్కల నీడలో అక్కడ మనం విశ్రమించగలం. అక్కడ మనకి నెమ్మది, సమాధానం దొరుకుతుందండి. ఐగుప్తు నీడను ఆశ్రయిస్తే అక్కడ మనం సిగ్గుపరచబడతాం. ఏమవుతాం చెప్పండి? సిగ్గుపరచబడతాం. మీరు 31వ అధ్యాయంలో కూడా చూస్తే ఐగుప్తుని గురించి ఇక్కడ ఇంకా కొంచెం వివరంగా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. 31వ అధ్యాయం మొదటి నుండి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు
గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఐగుప్తును ఆశ్రయిస్తే, ఐగుప్తు నీడను ఆశ్రయిస్తే, ఐగుప్తు బలాన్ని ఆశ్రయిస్తే, ఈ లోకాన్ని ఆశ్రయిస్తే, లోకపు నీడను ఆశ్రయిస్తే అయ్యో శ్రమ 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 శ్రమ. లోకాన్ని, లోకపు నీడను మనం ఆశ్రయించకూడదు. మనం ఆశ్రయించవలసింది మనం దేవుని యొక్క రెక్కల నీడ. దేవునికి స్తోత్ర. దేవుని వాక్యం ఏమంటుందంటే, లోబడనోళ్ళని తన ప్రజల వైపు ఆయన దినమెల్లా తన చేతులను చాపాడంట. ఆయన నీ కొరకే తన బాహువును చాపాడు. నువ్వు ఆయన రెక్కల నీడలోనికి, ఆయన బాహువు నీడలోనికి, ఆయన హస్తపు నీడలోనికి నువ్వు రాగలిగితే నీకు అది మేలు, అది నీకు క్షేమం. సిలువలో ఆయన నీ కొరకే ఆయన తన బాహువును చాపాడు, ఆయన తన రెక్కలను చాపాడు. సిలువలో ఆయన చాపినటువంటి రెక్కల నీడలోనికి నువ్వు రాగలిగితే అక్కడ నీకు క్షేమము, భద్రత కలుగుతుంది. దేవునికి స్తోత్ర. చెప్దామా హల్లెలూయా. ఎన్నో రకాల ఆపదలు, ఎన్నో రకాల అపాయాలు, ఎన్నో రకాల ప్రమాదాలు మధ్యన మనం బ్రతుకుతూ ఉన్నాం. వీటి మధ్యన మనము దేవుని రెక్కల నీడకు వచ్చి ఆయన రెక్కల క్రింద ఉన్నటువంటి కాపుదల భద్రతలో మనము భద్రపరచబడుదుము గాక. సామెతల గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెహోవా నామము బలమైన దుర్గము. యేసయ్య నామము బలమైన దుర్గము. నీతిమంతుడంట అందులోనికి పరిగెత్తుకుంటా వెళ్ళి సురక్షితంగా కాపాడబడతాడంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గనపరుద్దాం. ఆ మాట మనం చూద్దామా? సామెతల గ్రంథములో ఆ మాట మనం చూడగలం. 18వ అధ్యాయం 10వ వచన భాగం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ఆయన నామమే ఒక బలమైన దుర్గం. నీతిమంతుడు అంటే దేవుని పిల్లలమైన మనం పరిగెత్తాల్సింది ఎక్కడికి? ఆయన నామములోనికి, ఆయనలోనికి, ఆయన రెక్కల నీడలోనికి మనం పరిగెత్తాలి. పరిగెత్తగలిగితే అక్కడ మనకేముంది చెప్పండి? సురక్షిత, భద్రత, కాపుదల దేవుని రెక్కల నీడలో మనం పొందగలమండి. ఈ రోజున నీ ఆలోచన ఒకవేళ ఈ లోకానికి సాదృశ్యంగా ఉన్న ఐగుప్తు నీడను ఒకవేళ నువ్వు ఆశ్రయించడానికి పరిగెత్తుతూ ఉంటే, దేవుడు నీకు తెలియచేస్తున్న మాట, ముందుగానే ఆయన నీకు హెచ్చరికగా తెలియచేస్తున్న మాట ఏంటంటే, ఈ లోకపు నీడను ఆశ్రయిస్తున్నటువంటి వారికి సిగ్గు కలుగుతుంది. వారు శ్రమకు గురవుతారు, వారికి అవమానం కలుగుతుంది, వారికి అవమానం కలుగుతుంది. ఆయన రెక్కల నీడలోనికి వచ్చిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడరు. యోవేలు గ్రంథంలో ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు దేవుని మాటను, నా జనులకి ఎన్నడను సిగ్గునొందరు. సిగ్గునొందకుండునట్లుగా, అవమానాన్ని నొందకుండునట్లుగా నువ్వు ఆయన రెక్కల నీడలోనికి నువ్వు రా. ఆయన రెక్కల నీడలో శరణొచ్చొచ్చిరా. ఆయన రెక్కల క్రిందకు రా. ఆయన నీ కొరకే తన బాహువును చాపి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఈ రోజున ఆయన రెక్కల నీడలోనికి నువ్వు రాగలిగితే నువ్వు విశ్రమించగలవు. నీకు నెమ్మది, సమాధానము, శాంతి కలిగి
నువ్వు దేవుని ద్వారా దీవించబడగలవు. దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం, చెప్దామా హల్లెలూయా. మరొక నీడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచన భాగాన్ని మనం చూద్దాం. 9వ అధ్యాయం 15వ వచన భాగం. అప్పుడు చెట్లనియు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని మొండ్ల పొద యొద్ద మనవి చేయగా, మొండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న కోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లేబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పెను. మొండ్ల చెట్లు, మొండ్ల పొద, మొండ్ల చెట్టు మాట్లాడుతూ ఉంది చెట్లన్నిటితోటి. ఏమని మాట్లాడుతూ ఉంది? నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న కోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, నా నీడను ఆశ్రయించుడి. మొండ్ల చెట్టు పిలుస్తూ ఉంది, నా నీడను ఆశ్రయించుడి, రండి అని. మొండ్ల చెట్టు దేనికి సాదృశ్యంగా కనబడతా ఉందంటే, ఐగుప్తు దేనికి సాదృశ్యంగా కనబడతా ఉంది? ఈ లోకానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఈ మొండ్ల చెట్టు దేనికి సాదృశ్యంగా కనబడతా ఉంది అంటే, దీన్ని మనం దేనికి పోల్చుకోవచ్చు అంటే, ఇది శరీర సంబంధమైనటువంటి కార్యాలు, సుఖాన్ని వెతుక్కుంటూ పరిగెడుతున్నటువంటి వారిని ఉద్దేశించి దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మొండ్ల పొద పిలుస్తూ ఉంది, నా నీడను ఆశ్రయించండి అని. మొండ్ల చెట్టు నీడలో మనం విశ్రమించి సంతోషించగలమా? ముళ్ళ చెట్టు నీడలో ముళ్ళు మనను గుచ్చి మనను బాధింప చేస్తాయి కదా. తెలియక వెళ్తున్నావా, తెలిసి వెళ్తున్నావా? దైవజనుడైన మోషేను గురించి క్రొత్త నిబంధనలో పౌలు గారు అద్భుతమైన మాట పలికించాడు హెబ్రీ పత్రికలో. అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే, అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట అది నాకు మేలు. అలా ఎంచి యోచించి ఐగుప్తుని విడిచి వెళ్ళిపోయాడంట. ఎవరు? మోషే. చూస్తారా వచ్చిన భాగాన్ని మీరు? ఇది ఇలాగే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచ్చిన భాగాన్ని చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఈ మాట మీరు నోట్ చేసుకోండి. ఏ భోగం అది? అల్పకాలం అంటే ఎంతకాలం ఉంటుంది? ఒక 5 సంవత్సరాలు ఉంటుందా, 10 సంవత్సరాలు ఉంటుందా, ఒక 20 సంవత్సరాలు ఉంటుందా? అల్పకాలం, కొద్ది కాలమే. క్షణికమైన సుఖం, క్షణికమైన సంతోషం, క్షణికమైనటువంటి భోగం అది. మొండ్ల చెట్టు నీడ ఎలాంటిదంటే నిన్ను ఆకర్షిస్తుంది, అది నిన్ను పిలుస్తుంది. మొండ్ల చెట్టు పిలుస్తుంది, రా నా నీడను, రా నా నీడకు రా, నా నీడలో విశ్రమించు అంటుంది. కానీ అది అక్కడ మనం ఎంతసేపు ఉండగలమంటే కొద్ది సమయమే. అది శాశ్వతమైనది కాదండి. అక్కడ మనం విశ్రమించలేం. అది క్షణికమైన భోగం అది. ఇక్కడ అదే దైవజనుడు తెలియచేస్తా ఉన్నాడు. అల్పకాలము
పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు 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 మేలు. మనం అలాగ కంటిన్యూగా చదివితే, ఫరో కుమార్తె యొక్క కుమారుడునని అనిపించుకొనడానికి, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటే రాజభోగం ఎవరికి? మోషేకి. అవునా కాదా? ఏం లేదు, నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడని తనకు తానుగా ప్రకటించుకుంటే చాలు, ఐగుప్తు ఐశ్వర్యాన్ని అనుభవించవచ్చు, రాజరికాన్ని అనుభవించవచ్చు, ఐగుప్తు భోగాన్ని అనుభవించవచ్చు. ఒకే ఒక మాట, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటే, ఫరో కుమార్తె పిలుస్తూ ఉంది, నా కుమారుడుగా ఒక్క మాట నువ్వు అనౌన్స్మెంట్ చేయి, ఇదిగో ఈ ఐగుప్తు ధనం నీది, ఐగుప్తు భోగం నీది, ఇక్కడ పాపం నీదే, ఇష్టం నీకు ఎదురు లేదు. ముండ్ల చెట్టు పిలుస్తూ ఉంది, నా నీడకు రా రా అని. మోషే అంటున్నాడు, అల్పకాల పాపభోగం. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా నేను అనిపించుకుంటే అది ఎంతకాలం? నేను బ్రతికినంత కాలమే, 70-80 సంవత్సరాలు. అదే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునేటువంటి ఆ నీడను, అంటే ఫరో కుమార్తె యొక్క నీడను ఆశ్రయించకుండా నేను బయటికి వస్తే, నాటి నుండి నేటి వరకు కూడా దేవునిలో మోషే కొనియాడబడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. అవునా కాదా? మోషేను గూర్చి దేవుడు ఉన్నతంగా పలికించాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మోషే మిక్కిలి సాత్వికుడు, అతని ప్రవక్త వంటి మరొక ప్రవక్త లేడు అని దేవుడు పలికించాడండి. దేవుని ముఖాముఖిగా చూచినవాడు, మాట్లాడినవాడు, దేవుని మహిమను చూచినవాడు కదా. ఆయన చనిపోయే నాటికంట ఆయన ఆరోగ్యం, ఆయన బలం, సత్తువ, కంటి చూపు తగ్గిందా? అబ్బా, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటే ఒకవేళ ఆ భోగంలో ఎంతకాలం సంతోషించేవాడు? కొద్ది కాలమే. కానీ ఇక్కడ 120 సంవత్సరాలు బలం తగ్గల, సత్తు తగ్గల, కంటి చూపు తగ్గల, దేవుని అభిషేకం తగ్గల, దేవునితో నడిపించబడ్డాడు. దేవుని ప్రజలను ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వచ్చాడు. ముండ్ల చెట్టు మాట్లాడుతూ ఉంది, నా నీడను ఆశ్రయించండి రండి అని. చాలామంది వెళ్ళిపోతున్నారు, ఎరుగుకి వెళ్ళిపోతున్నారు. ఏదో అక్కడ విశ్రమిద్దాం, అక్కడేదో సంతోషిద్దాం, కాస్త మన ప్రాణం తెప్పరిల్లుతుంది, కాస్త ఆనందిద్దాం అనుకుంటున్నారు. ప్రియ దేవుని సంఘమా, ముండ్ల చెట్టు నీడను నువ్వు ఆశ్రయిస్తే అక్కడ నువ్వు విశ్రమించలేవు, అక్కడ నీకు సమాధానం దొరకదు, అక్కడ నీకు సంతోషం దొరకదు. ఒకవేళ అక్కడ నువ్వు సంతోషిస్తాననుకుంటే అది అల్పకాలమే, అది అల్పకాల పాపభోగం. అది లోకం నిన్ను ఆకర్షిస్తుంది, శరీర కార్యాలు నిన్ను ఆకర్షిస్తున్నాయి, అవి నిన్ను పిలుస్తూ ఉన్నాయి, నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యాన్ని బట్టి దేవుని సేవకునిగా మనం చేస్తూ ఉన్నాను, లోక నీడను మీరు ఆశ్రయించమాకండి. అల్పకాల ఆ భోగాలు లేదా శరీర కార్యాల ద్వారా వచ్చే ఆ భోగ సంతోషాన్ని మీరు ఆశ్రయించమాకండి. అది తాత్కాలికమైనది, దాన్ని మీరు విడిచి పక్కకు రండి. దావీదు వలె మనం చెప్పాలి, అయ్యా ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను నేను శరణు చోచి ఉన్నాను. ఎక్కడికి రావాలి మనం? దేవుని రెక్కల నీడలోనికి రావాలి. దేవుని వాక్యం అంటా ఉంది, మహోన్నతుని చాటున నివసించువాడు, ఆయన చాటుకు వచ్చినవాడు,
సర్వశక్తి నీడను, ఆయన నీడను విశ్రమించిన వాడు. అక్కడ మన ప్రాణము తెప్పరిల్లుతుంది, మన ఆత్మ సేద తీర్చబడుతుంది. అక్కడ మనకు నెమ్మది కలుగుతుందండి. ఆయన రెక్కల నీడలో లోకం నిన్ను ఆకర్షిస్తే అక్కడ నీకు దొరికే ఆ సంతోషం తాత్కాలికమైనది. అది ఎరుకకు చాలామంది వెళ్ళిపోతున్నారు, చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. ముండ్ల చెట్టు నీడ పిలుస్తూ ఉంది, రండి అని. అయితే అది శరీర కార్యాలను, శరీర సంబంధమైన సుఖ సంతోషాలను, అల్పకాల భోగాన్ని అది సూచిస్తూ ఉంది. అవి శాశ్వతం కాదు. మోషే అది శాశ్వతం కాదని ఎరిగిన వాడై ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పిలిపించుకోవడానికి అతడు ఇష్టపడలా. ఆ నీడను ఆశ్రయించడానికి, ఆ నీడలోనికి వెళ్ళటానికి, అక్కడ ఉండటానికి మోషే ఇష్టపడలా. ఈరోజు కొద్దిగా శ్రమ అయినా పర్వాలేదు, దేవుని ప్రజలతో ఉంటా. హల్లెలూయా. కొంచెం కష్టమైన పర్వాలా, సంఘములో కొనసాగించబడతా, దేవుని ప్రజలను వెంబడిస్తా, దేవుని సేవకులను వెంబడిస్తా. శ్రమైన పర్వాలేదు, నేను దేవుని రెక్కల నీడలోనికి వెళ్ళటానికి కోరుకుంటున్నాను. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పిలువబడడానికి మోషే ఇష్టపడలా. చూడండి ఏమంటున్నాడు. ఎందుకు ఇష్టపడలేదంటే, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వానిని చూచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. ఐగుప్తు నీడను విడిచాడు. ఐగుప్తులో ఉన్నటువంటి శరీర కార్యాలు అనేటువంటి నీడను విడిచిపెట్టాడు. లోకంలో ఉన్న భోగ సంతోషాలను మనం విడిచిపెట్టాలి. దేవుని రెక్కల నీడలోనికి మనం రావాలి. ఆకర్షిస్తుందండి లోకం మనల్ని. ఎప్పుడు మందిరం అంటావా, ఎప్పుడు చర్చి అంటావా, ఎప్పుడు మందిరంలో పరిచర్య అంటావా. ఏముంది అక్కడ? ఏముందో రుచిస్తే తెలుస్తుంది అక్కడ. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని దేవుని మందిరంలో ఏముందో నీకు రుచి తెలిస్తే దాన్ని విడిచిపెట్టు. దేవుని ఆరాధించే అనుభవంలో ఉన్న రుచిని వెరిగితే నువ్వు వదిలిపెట్టు. అది మనం ఎరగాలి. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, జుంటె తేనె ధారల కంటే మధురమైనది నీ వాక్యం. తెలుసా నీకు ఆ టేస్టు? దేవుని వాక్యములో ఉన్న రుచి నీవు ఎరిగితే దాన్ని ఎలా వదిలిపెట్టగలవు? దావీదు వదిలిపెట్టలేక దాన్ని హత్తుకున్నాడండి. ఏమంటున్నాడు? జుంటె తేనె ధారల కన్నా కూడా మధురమైనది నీ వాక్యం. రుచించాడు కాబట్టి ఆ మాట చెప్పగలిగాడు. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీ ధర్మశాస్త్రం ఎంతో కోరదగినది. దేవుని వాక్యపు విలువ దావీదుకు తెలిసింది కాబట్టి ఆ మాట పలకగలిగాడు. హల్లెలూయా. ఆరాధించుటలో ఉన్న ఆనందం మనల్ని మనం మర్చిపోగలమండి. ప్రభువుని ఆరాధించేటప్పుడు నేను ఆస్వాదిస్తాను ఆయన సన్నిధిని. కృతజ్ఞతతో ఆయన ఆరాధిస్తూ ఉండగా హృదయంలో ఎంత నెమ్మది కలిగిద్దండి. హృదయంలో ఎంత ప్రశాంతత, ఎంత ఆదరణ, ఎంత నిరీక్షణ పొందుకోగలం. అందుకని దావీదు అంటాడు, చిరకాలము నీ మందిరములో బతికేస్తానయ్యా. హల్లెలూయా. ఎక్కడ బ్రతికేస్తాడంట? మన పిల్లలు పాడతారు కదా, రాజా నీ సన్నిధిలో మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఆ రుచి, ఆ అనుభవం, ఆ టేస్ట్, ఆ అనుభూతి ఎరిగితే దాన్ని మనం వదిలిపెట్టలేము. అది దావీదు పలికినటువంటి మాటలేండి.
అందుకని మోషే అంటున్నాడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి అతడు ఇష్టపడలా. ప్రతిఫలముగా కలిగే బహుమానం మీద దృశ్యమైనవి చూస్తున్నాడా, అదృశ్యమైనవి చూస్తున్నాడా మోషే? ఈ లోకం అంతా నీకు దృశ్యమైనది, అంటే కనపడుతుంది. లోకంలో ఉన్న అందాలు, సౌఖ్యాలు, సౌభాగ్యాలు, సుఖాలు, సంతోషాలు కంటికి కనబడతాయి. కానీ దేవునిలో ఉన్నవి కంటికి కనబడవు. నువ్వు కంటికి కనబడేదాన్ని చూసి భ్రమపడి పరిగెడుతున్నావు. మోషే వలె అదృశ్యమైన వాటిని నువ్వు చూడగలిగితే, అదృశ్యమైన వాటిని చూడటానికి స్థిర బుద్ధి కలిగిన వాడవై మనసు నిలపగలిగితే, దీనికి మించిన సంతోషం, సౌభాగ్యం ఈ లోకంలో ఎక్కడ దొరకనిది దేవునిలో నువ్వు పొందగలవు. ఆయన రెక్కల నీడలో నువ్వు పొందగలవు. అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము అందు దృష్టి పెట్టాడు. దృశ్యమైనది చూడటం వల్ల, హెబ్రీ పత్రికలు అంటాడు, దృశ్యమైనది అనిత్యం అంట. చూస్తారా మాట? హెబ్రీ పత్రికలో చూడండి. అంటే మన కంటికి కనబడేది శాశ్వతమైనది కాదు, కంటికి కనబడనిదే శాశ్వతమైనది అంటాడు. 11వ అధ్యాయం విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచంలో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత మనము గ్రహించుచున్నాము. విశ్వాసము ద్వారా మనము దానిని గ్రహిస్తున్నామండి. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దాం. అందరు గొంతులు వినబడేటట్టు చెప్దాం. హల్లెలూయా. ఈ సృష్టి దృశ్యమైనదంతా కూడా ఒక దినాన లయమైపోతుంది. గత వారం నేను మీకు జ్ఞాపకం చేశాను పేతురు పత్రికలో నుండి, పంచభూతములు మహావేంద్రముతో ఏమైపోతాయంట? ఈ కంటికి కనబడేదంతా లయమైపోతుంది. కంటికి కనబడనేది ఒకటి ఉంది, దాని మీద మనం దృష్టి నిలపాలి. అది శాశ్వతం, ఇది అశాశ్వతం. ముళ్ళ చెట్టు ఆకర్షిస్తుంది, నా నీడను ఆశ్రయించండి అని చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని ప్రజలంగా మనం ముళ్ళ చెట్టు నీడను మనం ఆశ్రయించకూడదు. ఐగుప్తు నీడను కూడా మనము ఆశ్రయించకూడదు. ముళ్ళ చెట్టు నీడలో నుండి అక్కడ కింద చెట్టు పలుకుతుంది, నాలో నుండి అగ్ని వచ్చి మిమ్మల్ని కాలుస్తుంది. ఇంకొక చెట్టు నీడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోనా గ్రంథం 4వ అధ్యాయం, యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చునట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహుగా ఇది ఏ నీడ చెప్పాలి? ఏ నీడ ఇది? ఐగుప్తు నీడ, ముళ్ళ చెట్టు నీడ, ఇంకొకటి ఏంటి చెప్పండి? సొర చెట్టు నీడ. ఐగుప్తు నీడ ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. ముళ్ళ చెట్టు నీడ శరీర కార్యాల ద్వారా వచ్చే ఆ సంతోషాన్ని సాదృశ్యంగా అది కనబడుతూ ఉంది.
ఇక్కడ మరొక చెట్టు మనం చూస్తూ ఉన్నాం, సొర చెట్టు. సొర చెట్టు యోనాకేం కలిగిందంట? శ్రమ. 6వ వచనంలో ఫస్ట్ దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై. యోనాకేం కలిగింది? శ్రమ కలిగింది. దాన్ని పోగొట్టడానికి అక్కడ దేవుడు ఏం చేశాడు? ఒక సొర చెట్టును దేవుడు మొలిపించాడు. ఆ సొర చెట్టు యోనా తలకు పైగా అల్లుకుందంట. అల్లుకోగానే ఆ సొర చెట్టు నీడ ఎప్పుడైతే యోనా తలకు తగిలిందో, ఆ నీడ ఎప్పుడైతే యోనా మీదకి వచ్చిందో, ఆ నీడను బట్టి యోనా ఏమయ్యాడు? సంతోషించాడు. ఆ నీడకు ముందు యోనాలో ఏముంది? శ్రమ. ఆ నీడ రాగానే ఏం కలిగింది? సంతోషం కలిగింది. ఈ సంతోషం ఎంత సమయం ఉంది? మీరు ఆ వచనాన్ని మీరు అలాగ కంటిన్యూ చదవండి. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయిగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ. ఏ దెబ్బ తగిలింది? యోనా తలకు ఎండ దెబ్బ. అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే, ఇందాక శ్రమే, ఇప్పుడు సొర చెట్టు నీడకు వచ్చి కాస్త ఏదో పర్వాలేదు అనుకున్నాడు. మరలా ఆ చెట్టు ఏమైపోయింది? వాడిపోయింది. ఇప్పుడు ఎండ దెబ్బ మరలా వచ్చింది. ఎండ దెబ్బ తగలగానే యోనా ఏమనుకుంటున్నాడంటే, నేను బ్రతికేదానికంటే కూడా అంటే చావును కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? చావును కోరుకుంటూ ఉన్నాడు. సొర చెట్టు నీడ ఎక్కడికి తీసుకుని వెళ్ళిందంటే చావును కోరుకునేటట్లుగా చేసిందండి. ఈ సొర చెట్టు నీడ దేనికి సాదృశ్యం అంటే, నా వాళ్ళు మా వాళ్ళు అనుకుంటుంటాం కదా మనం. మన బంధువులు, నా వాళ్ళు, నా బంధువులు, నా వాళ్ళు, నా బంధువులు. నీ శ్రమలో, నీ బాధలో, నీ కష్టంలో ఒకవేళ నా వాళ్ళు అని నువ్వు ఒకవేళ నీ బంధువులనో అయిన వారునో తోబుట్టువులను వారి యొక్క నీడను నీవు ఆశ్రయిస్తే, ఆ నీడ సొర చెట్టు నీడ లాంటిది. మన వాళ్ళు అంటారు, చుట్టం చూపుగా ఎవరి దగ్గరికైనా వెళ్తే ఒక రోజు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది అంట. రోజులు గడిచే కొద్ది ఏమవుతూ ఉంటుంది? ఫస్ట్ రోజు వెళ్తే మాంసం వేసి పెడతారంట. రెండో రోజు ఉంటే కోడిగుడ్డు వేసి పెడతారంట. 3వ రోజు మామూలు కూర ఏదో వేసి పెడతారంట. ఇక నువ్వు 4వ రోజు కూడా ఉన్నావనుకో, ఏమవుతుంది? పండు మిరకాయల పచ్చడి వస్తుంది. దానికి కూడా తట్టుకొని ఇంకో రోజు నిలబడ్డావనుకో, పళ్ళాలు ఎగురుతాయి, గంటలు మోగుతాయి. అంటే దాని అర్థం ఏంటి? ఇంక నువ్వు సర్దుకోవాలి అని. ఇది బంధువుల నీడ. శ్రమలో యోనా తలకు పైగా సొర చెట్టు నీడొచ్చింది. అమ్మయ్య పర్వాలేదు అనుకున్నాడు, సేద తీరుతున్నాను అనుకున్నాడు, కాస్త నెమ్మది దొరికింది అనుకున్నాడు. ఇంతలోనే ఏమైంది? ఒక పురుగు పడింది ఆ సొర చెట్టు వేరున. మనుషుల మెదడులో ఒక పురుగు పడుద్ది. పురుగు పడంగానే ఇంకా మన మీద ఉన్న కాస్త అభిమానం, ప్రేమ అన్నీ వెళ్ళిపోతాయండి. ఆ సంతోషం ఆవిరైపోయింది. వెంటనే మొదటి శ్రమ కంటే ఇప్పుడు ఇంక ఎక్కువ బాధపడుతున్నాడు. ఇంక నేను బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు కదా. సొర చెట్టు నీడ దేన్ని సూచిస్తూ ఉందంటే బంధువులను సూచిస్తూ ఉందండి. బంధువుల నీడ వారి ఆశ్రయాన్ని సూచిస్తూ ఉంది. ఓ చక్కటి పాట ఉంది కదా,
బంధుమిత్రుల ప్రేమ ఈ ధరణిలో అది ఎలాంటిదంటే ఒక కళ లాంటిది అంట. దేవునికి స్తోత్ర. ఎన్నడూ మారని ప్రేమ ఎవరిది? యేసయ్యది. బంధుమిత్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో ఉన్న ప్రేమ, ఇవన్నీ తరిగిపోతాయి, కరిగిపోతాయి, దూరం అయిపోతాయి. తరగనిది, కరగనిది, దూరం అవనది యేసయ్య ప్రేమ ఒక్కటే. హల్లెలూయా. దావీదు వలె ఈ ఆపదలు తొలగిపోయే వరకు, అయ్యా నీ రెక్కల నీడను నేను శరణొచ్చి ఉన్నానయ్యా అని కోరుకుంటే అట నెట్టడు ఆయన రెక్కల నీడలోనికి వెళితే ఆయన తన రెక్కలతో మనలను కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద ఆయన మనలను భద్రపరుస్తాడు. సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, చెప్దామా? హల్లెలూయా. సొర చెట్టు నీడను ఒకవేళ నువ్వు ఆశ్రయిస్తే అది కూడా తాత్కాలికమైనదే. అక్కడ నీకు కలిగే ఆ విశ్రాంతి కానీ, నెమ్మది కానీ, సంతోషం కానీ కొద్ది సమయమే. ఆ తర్వాత మరలా నువ్వు చావును కోరుకుంటావు. అంతగా నీవు అక్కడ నిరాశ చెందుతావు. నువ్వు ఆశ్రయించవలసింది సొర చెట్టు నీడ కాదు. ఒకవేళ నా వాళ్ళని పరిగెత్తుతున్నావేమో, జాగ్రత్త. ఒకవేళ నువ్వు పరిగెత్తదలుచుకుంటే దేవుని సేవకునిగా నేను మీకు చెప్తా ఉన్నాను, దేవుని రెక్కల నీడలోనికి పరిగెత్తండి. హల్లెలూయా. ఐగుప్తు నీడ, ముండ్ల చెట్టు నీడ, సొర చెట్టు నీడ మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఏ చెట్టు నీడను మనం ఆశ్రయిస్తున్నాం? ఇవేవి మన ప్రాణానికి నెమ్మదిని కలగ చేయవండి. మరొక చెట్టు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, లేదా మరొక నీడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరమగీతం 2వ అధ్యాయం 3వ వచన భాగాన్ని మనం చూద్దాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అలా ఉన్నాడు. ఆనందభరితుడునై నేను అతని నీడన కూర్చుంటిని. ఈ మాట బాగా నోట్ చేసుకో. అతని ఫలము నా జీవకు మధురం. నాతో కలిసి అందరి మాటలు చెప్పండి. ఆనందభరితునై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీవకు మధురము. ఆనందభరితునై నేను అతని నీడను కూర్చుంటిని. ఎవరు ఈ మాట పలుకుతుంది? షులోమితి. తన ప్రియుడైనటువంటి సొలొమోను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంది. సొలొమోను మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. షులోమితి సంఘానికి సాదృశ్యం. తన ప్రియుడైన సొలొమోను గురించి అక్కడ మాట్లాడుతూ ఉంది. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎలా పోల్చి మాట్లాడుతూ ఉన్నారంటే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అడవి వృక్షములు, అడవిలో రకరకాల చెట్లు ఉంటాయి. ఆ చెట్ల మధ్యన జల్దరు వృక్షం ఎట్లున్నదో, జల్దరు వృక్షం అనగా యాపిల్ చెట్టు. యాపిల్ చెట్టుకి అస్సలు ముళ్ళు ఉండవంటే. ఏముండవు చెప్పండి? ముళ్ళు. ప్రతి కొమ్మకు కాయలు కాస్తాయి అంట. హల్లెలూయా. ప్రతి కొమ్మకు కాయలు కాస్తాయి అంటండి. జల్దరు వృక్షం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు.
దేవతలు అనబడినటువంటి వారు, దేవుళ్ళు అనబడినటువంటి వారు అడవి వృక్షాలకు పోల్చబడితే వాటి మధ్యన యేసయ్య ఎలా ఉన్నాడంటే జల్దర వృక్షము వలె ఉన్నాడు ఆయన. ఆ చెట్టు నిండా ఫలాలే. యేసయ్యలో అన్ని ఫలాలేనండి, ఫలాలే. ఎక్కడ కూర్చుందంట? నేను ఆనందభరితినై నేను అతని నీడను కూర్చుంటిని. మనం ఎక్కడ కూర్చోవాలి? యేసయ్య నీడలో కూర్చోవాలి. హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. యేసయ్య నీడలోనికి మనం రావాలి. మహోన్నతుని చాటునకు, సర్వశక్తి నీడలోనికి మనం వచ్చేయాలి. నేను అతని నీడన కూర్చుంటుని, అతని ఫలము. ఆయన నీడలోనికి వస్తే ఆయన నీకు ఇచ్చే ఫలం ఏంటో తెలుసా? అది నీ జీవకు ఎలా ఉంటుందంటే మధురం, మధురం. నీ ప్రాణము తెప్పరెల్లుతుంది, నీ ప్రాణము బలపడుతుంది, నీ ఆత్మలో ఉజ్జీవం కలుగుతుంది, నువ్వు సేద తీర్చబడతావు. హల్లెలూయా. జల్దర వృక్షపు నీడ మన ప్రాణమును తృప్తిపరచగలిగిన నీడ, మన ఆత్మకు సేద తీర్చగలిగిన నీడ, మనను బలపరచగలిగిన నీడ, మనకు జీవాన్ని కలిగించగలిగిన నీడండి. సంఘం అంటుంది ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుని. ఏలియా పోయి ఎక్కడ కూర్చున్నాడు? బద్రి వృక్షం క్రింద కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? బద్రి వృక్షం చెట్టు కింద కూర్చున్నాడు. ఆడ కూర్చుంటే ఆయనకి ఏం ఆలోచన వచ్చింది? ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అయ్యా నా పితరుల కంటే నేను గొప్పవాడిని, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదయ్యా, ఇక నాకు చాలు, నన్ను తీసుకో. ఒక్కోసారి మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇరుకులను బట్టి, కష్టాలను బట్టి మనకు అనిపిస్తుందండి. అలా అనిపించడానికి కారణం ఏంటంటే మనం కూర్చోవలసిన చోట కూర్చోలా, మనం ఆశ్రయించవలసిన నీడను మనం ఆశ్రయించలా. అందుకని అటువంటి నిరాశ మనలోకి వచ్చేస్తూ ఉంది, అటువంటి నిరాశ వస్తూ ఉంది. ఉదయకాలపు ఆరాధన ఆయన అంతలో ప్రార్థన చేయించుకుంటూ ఒక సహోదరి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఇదే భావాన్ని వ్యక్తం చేస్తూ మాటలు పలికిందండి. ఇంకా చాలా అనుకుంటున్నానయ్యా, నా ముందు ఈ పరిస్థితులు నేను దాటి వెళ్ళలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు, నా వల్ల కావటం లేదు, ఇక చాలా అనుకుంటున్నానని, చాలా అనుకుంటున్నానని. ఎక్కడో మనం ఐగుప్తు నీడను ఆశ్రయించాం, అందుకనే మన జీవితంలో నిరాశ. ఎక్కడో ముండ్ల చెట్టు నీడను ఆశ్రయించాం, అందుకునే నిరాశ. ఎక్కడో సొర చెట్టు నీడను ఆశ్రయించాం, అందుకునే నిరాశ. నేను మనవి చేస్తా ఉన్నాను, దావీదు వలె ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను నేను శరణు చోచి ఉన్నానయ్యా. నువ్వు ఆయన రెక్కల నీడలోనికి నువ్వు రా. ఆయన దేనితో పోల్చబడ్డాడంటే జల్దర వృక్షపు చెట్టుతో ఆయన పోల్చబడ్డాడు. ఆ చెట్టు నీడలోనికి నువ్వు రాగలిగితే, ఆయన రెక్కల నీడలోనికి నువ్వు రాగలిగితే ఆయన ఇచ్చే ఫలము, సంఘం అంటుంది నా జీవకు మధురం, మధురం. అరణ్యంలో ప్రయాణం చేసి 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 ఎక్కడ చతికిల పడ్డాడు ఏలియా? బద్రి వృక్షం కింద చతికిల పడ్డాడు. నీ ప్రయాణంలో నువ్వు ఎక్కడ కూర్చున్నావు? నువ్వు బద్రి వృక్షం అనగా ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తుల దగ్గర కూర్చుంటే వారి ఆలోచనలు, వారి మాటలు, వారిచ్చే సలహాలు నీకు నిరాశను కలగచేస్తాయి. నువ్వు దేవుని నీడలోనికి వస్తే ఆయన మాటలు నీ ప్రాణమును తెప్పరిల్ల చేస్తాయి. దావీదు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించింది, బాధల్లో ఇదే నాకు నెమ్మదిని కలిగించింది. నీ బాధల్లో నెమ్మదిని కలిగించేది
దేవుని మాట. ఎక్కడ దొరుకుతుంది? ఆయన రెక్కల నీడలో నీకు దొరుకుతుంది. ఆయన సన్నిధిలో నీకు దొరుకుతుంది. ఆయన పాదాలను ఆశ్రయిస్తే నీకు దొరుకుతుంది ఆయన మాట. ఐగుప్తులు ఎవరు చెప్తారు నీకు దేవుని మాటలు? ముళ్ళ చెట్టు దగ్గర ఎవరు చెప్తారు నీకు దేవుని మాటలు? సొర చెట్టు దగ్గర నీకు ఎవరు చెప్తారు దేవుని మాటలు? వాటిని విడిచిపెట్టి దేవుని రెక్కల నీడలోనికి రా. జల్దర వృక్షపు నీడలోనికి రా. జల్దర వృక్షపు నీడలోనికి నువ్వు రాగలిగితే అతని ఫలము నా జీవకు మధురం. ఏలియాను దేవుడు దర్శించి ఒక దూతను పంపి, నిరాశలో ఉన్న ఏలియాను దూత వచ్చి తట్టి లేపింది. నీళ్ళ బుడ్డ అక్కడ పెట్టి రొట్టె పెట్టింది. తిన్నాడు, చక్కగా మంచినీళ్ళు తాగాడు. దేవుని దూత అంటుంది, శక్తికి మించిన ప్రయాణం నీ ఎదుట ఉంది. ఏలియాను దేవుడు బలపరిచి బద్రి వృక్షం ఆ నీడ నుండి బయటికి తీసుకొని వచ్చి, ఏలియా ద్వారా దేవుడు ఇంకా ఘనమైన కార్యాలను దేవుడు జరిగించాడు. నువ్వు బద్రి వృక్షపు, సొర చెట్టు, ముళ్ళ చెట్టు, ఐగుప్తు నీడ, వీటన్నిటి నీడ నుండి కొంచెం నువ్వు బయటకు వచ్చి దేవుని రెక్కల నీడని నువ్వు ఆశ్రయించగలిగితే దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ఆయన రెక్కల నీడలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నెమ్మది పొందుకున్నారు, సమాధానం పొందుకున్నారు, దీవించబడ్డారు, దేవుని కృపలో వర్ధిల్లారు. దేవుని కృపలో వర్ధిల్లారండి. ఈరోజు మనం దేవుని నీడలోనికి వద్దాం. మూలవాక్యం దగ్గరికి వద్దామా? మరలా మనం చూడండి, కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జోచి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జోచి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జోచి ఉన్నాను. నాతో కలిసి అందరూ చెప్పండి, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జోచి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు చొచ్చి ఉన్నాను. ఆయన రెక్కల నీడలకు వచ్చేవారిని ఆయన ఎవరిని త్రోసివేసేవాడు కాదు. ఆయన రెక్కల నీడలకు వచ్చే ప్రతి ఒక్కరిని ఆయన తన రెక్కలతో కప్పుతాడండి. తన రెక్కల క్రింద వారిని భద్రపరుస్తాడు, వారికి ఆరోగ్యాన్ని కలగ చేస్తాడు. మలాకి గ్రంథంలో చెప్పబడిన మాట, ఇదిగో మీకు నీతి సూర్యుడు ఉదయించు. ఆయన రెక్కల నీడ మీకేం కలగజేస్తుంది? ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. యేసయ్య రెక్కల నీడలో మనకి ఆరోగ్యము. ఈ రోజున నీ జీవితంలో ఉన్న ప్రతి బలహీనత నుండి విడుదల పొందినట్లుగా నీవు ఆయన రెక్కల నీడను ఆశ్రయించు. ఆయన రెక్కల నీడలోనికి నువ్వు రా రా రా. ఎందాక లోకమని పరిగెడతావు? ఎందాక బంధువులని పరిగెడతావు? శరీర సంబంధమైన ఆ భోగాలు అక్కడ ఏదో ఉందని ఎందాక అటువైపు పరిగెడతావు? అవేవి శాశ్వతమైనవి కాదు. దేవుని రెక్కల నీడలోనే శాశ్వతమైన ఆ విశ్రాంతి నువ్వు పొందగలవు. ఆయన రెక్కల నీడను శరణు జోచి ఈ దినాన దేవుని కృపలో మనం భద్రపరచబడదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మోకరించగలిగినటువంటి వారు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత మనలను ఆవరించినటువంటి సమయం. ఎవరు కళ్ళు తెరిచేటట్టు మీరు చూడొద్దు.
అటు ఇటు తిరిగే ప్రయత్నం చేయమాకండి. కొద్ది సమయం ప్రార్థనలో ఉండండి. ప్రభు పాదాలు పట్టుకోండి. నన్ను కరుణించు దేవా, నన్ను కరుణించు. నీ శరణు చొచ్చి ఉన్నానయ్యా, నీ శరణు చొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు తండ్రి, ఈ బాధలు తొలగిపోయే వరకు అయ్యా, ఈ కష్టాలు తొలగిపోయే వరకు తండ్రి, నీ రెక్కల నీడను నేను శరణు చొచ్చి ఉన్నానయ్యా. నీ రెక్కల నీడలోనికి నేను వస్తున్నాను ప్రభువా. నీ రెక్కల నీడలో నన్ను భద్రపరచండి అయ్యా, నన్ను భద్రపరచండి. నీవు ఆయన రెక్కల నీడను ఆశ్రయించగలిగితే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన రెక్కల క్రింద నిన్ను కప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. బోయాజు రూతుతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితముగా నుండునట్లు వచ్చావు. దేవుని రెక్కల నీడలో నీకు సురక్షిత, ఆయన రెక్కల నీడలో నీకు ఆరోగ్యము, ఆయన రెక్కల నీడలో నీకు భద్రత. ఐగుప్తు నీడను ఆశ్రయించవద్దు, అక్కడ నీకు సిగ్గు కలుగుతుంది. మొండ్ల చెట్టు నీడను ఆశ్రయించవద్దు, అది నిన్ను కాల్చేస్తుంది. సొర చెట్టు నీడను ఆశ్రయించద్దు, నీ జీవితంలో చావును కోరుకునే నిరాశ వచ్చేస్తుంది. నీవు ఆశ్రయించవలసింది జల్దర వృక్షపు నీడ. ఆ నీడలోనికి నీవు రాగలిగితే ఆయన ఫలం నీ జీవకు మధురం, నీ నోటికి మధురం, నీ ప్రాణానికి మధురం, నీ హృదయానికి జీవం. ఆయన నీ ప్రాణమును తెప్పరిల్ల చేస్తాడు. అయ్యా, నీ రెక్కల నీడను శరణు చొచ్చి ఉన్నానయ్యా. ఈ దీనుని జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఈ దీనురాలను జ్ఞాపకం చేసుకోయ్యా. నీ రెక్కల క్రింద నాకు ఆశ్రయాన్ని కలగ చేయండి తండ్రి. నీ రెక్కల క్రింద నా కుటుంబాన్ని భద్రపరచండి అయ్యా. నా పిల్లలను మీ రెక్కలతో కప్పండి ప్రభువా. నా కుటుంబాన్ని నీ రెక్కలతో కప్పండి నాయనా. ఏ తెగులు మా గుడారమును సమీపించుకుంటున్నట్లుగా నాయనా మీ రెక్కలతో కప్పండి నాయనా. మీ రెక్కలతో కప్పండి ప్రభు, మీ రెక్కలతో కప్పండి నాయనా. మీ రెక్కలతో కప్పండి, మీ రెక్కలతో కప్పండి ప్రభా. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సిలువలో చాపినా రెక్కల నీడలో, సిలువలో చాపినా రెక్కల నీడలో, సురక్షితముగా నన్ను దాచితివా, సురక్షితముగా నన్ను దాచితివా. కన్నిటి బ్రతుకును నాట్యముగా మార్చి, కన్నిటి బ్రతుకును నాట్యముగా మార్చి, ఆదరించిన యేసయ్యా, ఆదరించిన యేసయ్యా, నన్ను విడువక
ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో నీ చేతి నీడలో యేసయ్యా. అందరం ఒకసారి మనం చేతులెత్తి చెప్దామా? అందరము చేతులెత్తి. నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు. ఈ ఆరాధనలో ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. ప్రతి మాట మా హృదయాల్లో ఫలభరితంగా చేయండి తండ్రి. దావీదు వలె మీ రెక్కల నీడను మేము శరణొచ్చొచ్చి సురక్షితంగా కాపాడబడినట్లు, ఆరోగ్యాన్ని పొందినట్లు, దీవించబడినట్లుగా కృప చూపి సహాయం చేయండి. ఐగుప్తు నీడ ఎలా ఉంటుందో, ముండ్ల చెట్టు నీడ ఎలా ఉంటుందో, సొర చెట్టు నీడ ఎలా ఉంటుందో మీరు మాకు తెలియచేశారు. మా కష్టకాలంలో, మా బాధలో, మా బలహీనతలో ఐగుప్తు నీడకు, ముండ్ల చెట్టు నీడకు, సొర చెట్టు నీడకు మేము పరిగెత్తక మీ రెక్కల నీడలోనికి మేము పరిగెత్తున్నట్లుగా మీరు మాకు కృపించి దీవించండి. ఈ ఆరాధనలో చేరవచ్చిన ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. మీ రెక్కల నీడలో ఉన్న నెమ్మది, సమాధానం ఈ ఆరాధనలో పాల్గొందిన ప్రతి ఒక్కరూ పొందుదురుగాక. మీ రెక్కల క్రింద, మీ రెక్కల నీడలో ఉన్న సురక్షిత, భద్రత, కాపుదల, ఆరోగ్యము ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరు పొందుదురుగాక. దీవించి మహిమ పొందమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ఘననామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.